ఆచి చికెన్ మసాలా. సూర్యాపేట జిల్లా కోదాడలో వైన్ షాప్ నిర్వాహకులు ఎక్సైజ్ అధికారుల అవతారమెత్తారు. రోడ్లపై వాహనాలు ఆపి మరీ తనిఖీలు చేస్తున్నారు. బెల్ట్ షాపులకు మద్యం తమ షాపుల నుంచే తీసుకెళ్లాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. ఎవరి వద్ద అయినా మద్యం లభిస్తే లాక్కుని మరీ బెదిరింపులకు దిగుతున్నారు. విచ్చలవిడిగా వాహనాలు ఆపి వైన్స్ ముఠాలు నానా రచ్చ చేస్తున్నారు. మరోవైపు బెల్ట్ షాప్ నిర్వాహకులను సైతం బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా వాహనాలను ఆపుతున్నా అటువైపు ఎక్సైజ్ పోలీస్ శాఖలు కన్నెత్తి చూడటం లేదు. ఈ పంచాయతీ కాస్త పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. సూర్యాపేట జిల్లా కోదాడలో వైన్ షాపు నిర్వాహకులు ఎక్సైజ్ అధికారుల అవతారమెత్తారు. రోడ్లపై వాహనాలు ఆపి మరీ తనిఖీలు చేస్తున్నారు. బెల్ట్ షాపులకు మద్యం తమ షాపుల నుంచే తీసుకెళ్లాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. ఎవరి వద్దైనా మద్యం లభిస్తే లాక్కొని మరీ బెదిరింపులకు దిగుతున్నారు. విచ్చలవిడిగా వాహనాలు ఆపి వైన్స్ ముఠాలు నానా రచ్చ చేస్తున్నాయి. మరోవైపు బెల్ట్ షాప్ నిర్వాహకులను సైతం బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా వాహనాలను ఆపుతున్నా అటువైపు ఎక్సైజ్ పోలీసు శాఖలు కన్నెత్తి చూడటం లేదు. ఈ పంచాయతీ కాస్త పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. సందీప్, వైన్ షాపు నిర్వాహకుల ఆగడాలు మాత్రం అంతుపట్టడం లేదనేది కూడా కొంత ప్రజల నుంచి అయితే వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కోదాడ సంబంధించినటువంటి వైన్ షాప్ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కొంతమంది సిండికేట్ గా మారి తమ వైన్స్ నుంచే బెల్ట్ షాపులకు మద్యం తీసుకెళ్లాలని మాత్రం హుకుం జారీ చేయడంతో పాటు ఏదైతే ఇతర బెల్ట్ ఏదైతే సిండికేట్ కు సంబంధించి వాళ్ళతో కలవనటువంటి వైన్స్ వాళ్ళ నుంచి మద్యం తీసుకువెళ్తున్నటువంటి బెల్ట్ షాప్ సంబంధించినటువంటి వ్యక్తులను రోడ్లపైనే వెహికల్లను ఆపి ఆ మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకుంటున్న పరిస్థితి గత 3 రోజులుగా కూడా కోదాడ పట్టణంతో పాటు శివారు ప్రాంతాల్లో కూడా ఇదంతా కూడా వైన్ షాపు సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా ఒక ముఠాగా ఏర్పడి కొంత గందరగోళం సృష్టిస్తున్న పరిస్థితి అయితే కోదాడలో కనబడుతుంది. ఏదైతే కొన్ని షాపులకు సంబంధించి పట్టణానికి సంబంధించినటువంటి కొన్ని షాపుల్లో మద్యం తీసుకెళ్తున్నటువంటి బెల్ట్ షాపులకు సంబంధించినటువంటి నిర్వాహకులతో పాటు ఆ దారిలో వెళ్తున్నటువంటి ఇతర వాహనాలను కూడా ఆపడం, వారిని ఎందుకు ఆపుతున్నారని కూడా అడిగితే మాత్రం మీరు మద్యం తీసుకెళ్తున్నారంటూ కూడా కొంత వాహనాన్ని అంతా కూడా తనిఖీ చేస్తున్నారు. ఇదంతా కూడా పోలీసులు కానీ ఎక్సైజ్ పోలీసులు కానీ సివిల్ పోలీసులు కానీ ఎక్సైజ్ పోలీసులు కానీ వాహనాల తనిఖీకి సంబంధించి మాత్రం వారు మాత్రమే చేసే పనిని ఇటు వైన్ షాప్ కు సంబంధించినటువంటి యజమానులు కావచ్చు, కొంతమంది వారికి సంబంధించిన వారితోటి ఇదంతా కూడా కోదాడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు వెళ్లేటువంటి దారుల్లో కూడా ఇదంతా గందరగోళం సృష్టిస్తుండటంతో కొంతమంది వాహనదారులు ఈ వైన్ షాపు యజమానులతోటి కొంత గొడవకు దిగడం జరిగింది. కొంతమంది ఇంట్లో శుభకార్యం ఉందంటూ కూడా 2 బాటిలను వెళ్తున్నా కూడా వారిని అడ్డుకొని వారి వాహనం తనిఖీ చేసి వాళ్ళు దగ్గర దొరికినటువంటి ఆ బాటిలను కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఇదంతా ఒకేసి అయితే మాత్రం వైన్ షాప్ నిర్వాహకులు కూడా కొంతమంది వైన్ షాప్ యజమానులు అంతా కూడా కొంతమంది బెల్ట్ షాప్ నిర్వాహకులకు ఫోన్ చేయడం, వారిని తమ వద్దే మద్యం తీసుకెళ్లాలని చెప్పి బెదిరింపులకు పాల్పడడం, ఇటు స్థానిక ఎమ్మెల్యే పేరు కూడా వినియోగించుకొని వారు అంతా కూడా బెదిరింపులకు పాల్పడుతుండటంతో కొంత ఈ గందరగోళానికి సంబంధించి ఇటు ఎక్సైజ్ శాఖకు సంబంధించి మాత్రం ఇప్పటి వరకు కూడా స్పందించలేదనేది కూడా కొంత ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వైన్ షాపులకు సంబంధించి మద్యం తీసుకెళ్తున్నటువంటి బెల్ట్ షాపుల నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారి వాహనాలకు సంబంధించి మాత్రమే ఎక్సైజ్ శాఖ కావచ్చు, పోలీస్ శాఖకు సంబంధించినటువంటి వారు తనిఖీ చేసి అక్రమంగా తరలిస్తే మాత్రం సీజ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఎవరిని పడితే వారిని, ఏ వాహనం పడితే ఆ వాహనాన్ని కూడా నిలిపి గందరగోళం సృష్టిస్తున్నా కూడా కొంత అక్కడ పట్టించుకోకుండా వ్యవహరించడంతో కొంతమంది వాహనదారులు, మామూలుగా రోడ్డుపై వెళ్లేటువంటి వాహనదారులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ పంచాయతీ అంతా కూడా పోలీస్ స్టేషన్ చేరుకోవడం జరిగింది. అయితే పోలీస్ స్టేషన్ లో కూడా ఇక్కడ విస్ట్ నెలకొంది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు వైన్స్ యజమానులను కావచ్చు, అటు బెల్ట్ షాప్ లో వాళ్ళని కావచ్చు, ఇతర పబ్లిక్ కూడా అక్కడ కొంతమంది వచ్చి ఫిర్యాదు చేసిన సమయంలో వాళ్ళంతా కూడా సెటిల్మెంట్ చేసుకుంటున్నారు. మీకు
ఇబ్బంది లేదు, మరోసారి ఇలా జరగదు అంటూ కూడా వాహనదారులకు నచ్చజెప్పి పంపించడం, ఇటు బెల్ట్ షాప్ వారిని అటు వైన్ షాప్ వారిని మీరే సెటిల్మెంట్ చేసుకోవాలనేది కూడా సివిల్ పోలీసులు చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు బెల్ట్ షాప్ నిర్వాహకులు అంతా కూడా కొంత సిండికేట్ గా మారినటువంటి వైన్ షాప్లకు సంబంధించి ఏ గ్రామానికి ఎక్కడ వైన్ షాప్ నుంచి తీసుకెళ్లాలనేది కూడా కొంత నిన్నటి నుంచి ఈ రోజు కూడా కొంత చర్చ సాగుతుంది. ఇదంతా కూడా చర్చలు సఫలమైతే మాత్రం ఏదైతే ఏ గ్రామానికి ఏ వైన్ షాప్ నుంచి తీసుకెళ్లాలనేది కూడా నిర్ణయం తీసుకున్న తర్వాత సిండికేట్ గా మారి వైన్ షాప్ వాళ్ళంతా కూడా రేట్లు పెంచే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి కోదాడలో ఎక్సైజ్ శాఖ పోలీసులు అవతారం ఎత్తినటువంటి వైన్ షాపుల నిర్వాహకులపై కూడా కొంత ఆగ్రహం అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. జనజ అంటే పోలీసులపై ఎక్సైజ్ అధికారులపై ఆ విమర్శలు వ్యక్తమవుతున్న వేళ వీరిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందా? సందీప్, ఏదైతే వైన్ షాప్ యజమానిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెల్ట్ షాప్లకు తరలిస్తున్నటువంటి మద్యాన్ని తమ షాప్ లోనే తీసుకెళ్లాలని చెప్పి కొంతమంది సిండికేట్ గా ఏర్పడి ఈ విధంగా చేస్తున్న నేపథ్యంలో అటు స్థానిక ఎమ్మెల్యే పేరు కూడా వినియోగించుకుంటున్నారు. ఇటు పోలీసులకు సంబంధించి కూడా కేసులు పెట్టిస్తాము, మద్యం పట్టుకునే విధంగా చేస్తామని చెప్పి బెల్ట్ షాప్ వారిని బెదిరించడం, వారితోటి కొన్ని చోట్ల 2-3 చోట్ల కూడా ఈ పరిస్థితి నెలకొనడం, కోదాడ చుట్టుపక్కల ఈ పరిస్థితి నెలకొనడం తోటి అక్కడ కొంత గందరగోళం నెలకొనడంతో పాటు కొన్ని చోట్ల గొడవ కూడా జరగడం జరిగింది. అయితే కొంతమంది దీనిపైన తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఎక్సైజ్ శాఖ పోలీసులు చేయాల్సినటువంటి ఈ పనిని వైన్ షాప్ యజమానులు తమ స్వలాభం కోసం చేస్తున్నారనేది కూడా కొంత ఆరోపణలు వినిపిస్తున్న వేళ ఈ ఎక్సైజ్ శాఖ పోలీసులను కూడా మనం ఈ తెలుగు న్యూస్ నుంచి సంప్రదించడం జరిగింది. కానీ తమ దృష్టికి ఈ విషయం రాలేదంటూ కూడా దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు సివిల్ పోలీసులు మాత్రం ఆ ఇష్యూ మా పోలీస్ స్టేషన్ వద్దకు రాలేదనేది కూడా పోలీసులు ఇటు ఈ విధంగా చెప్పడం, ఎక్సైజ్ శాఖ కూడా ఆ విధంగా చెప్పడం తోటి వీళ్ళంతా కూడా అటు వైన్ షాప్ యజమానుల వైపే కూడా ఒత్తాసు పలుకుతున్నట్టు కూడా పోలీసులు వ్యవహరించిన తీరును బట్టి అయితే తెలుస్తుంది. థ్యాంక్ యూ జానయ్య.